జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన భారతదేశంలో కావచ్చు, లేకపోతే ప్రపంచంలో మరి ఏ దేశమైనా కావచ్చు, నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఆ దేశ ప్రజల బాగోగులను చూస్తా తమ దేశ మూలాలను, వాళ్ళ వారసత్వ సంపదను కాపాడుకునేటట్లు ఉండాలా. ఒక జాతీయవాదిగా ఉండాలా. అలాంటి వాళ్లకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలా. ఇంకా అసలు విషయానికి వద్దాం. మన భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినట్టే అమెరికాలో ఈ సంవత్సరం నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికన్ డెమోక్రాట్ పార్టీ తరఫున ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోటీ చేస్తూ ఉండగా, అలాగే రిపబ్లిక్ పార్టీ తరపు నుండి డొనాల్డ్ ట్రంప్, ఈయన మనకు అందరికి బాగా తెలుసు, ఫైర్ బ్రాండ్, ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మొన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ కన్నా 4% ఓట్లు ముందున్నాడు. కానీ మొన్న డొనాల్డ్ ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ ఘటనలో డొనాల్డ్ ట్రంప్ కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అది ఎట్లా అంటే ఏం బాగుంది, కానీ లేకపోతే ఇంకా వేరే ఉండేది. బుల్లెట్ అతను ఈ చెవి రాసుకుంటా పోయింది. ఒక్క అంగుళం తేడా వచ్చినా కూడా ఈనాడు అంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అయితే ఉండేవాడు కాదు ఎట్టి పరిస్థితుల్లో. దాంట్లో అయితే అనుమానమే లే. అంతే కదా, ఈ చెవుని తగిలింది కాస్త ఇక్కడ దాకా కూర్చుంటే ఇంకెట్లా ఉంటుంది, ఇంకా అంతే, ఇంకా మరణమే. ఇక డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం జరగడంతో అమెరికా ప్రజల్లో డొనాల్డ్ ట్రంప్ మీద పెద్ద ఎత్తున సానుభూతి పవనాలు అయితే వేస్తున్నాయంట. అదేగాన మన దేశంలో అయితే ఏం చేస్తారు తెలిసిన, ఓయమ్మ కావాలనే అధ్యక్షుడయ్యేదానికి కావాలనే చేపించుకున్నాడు, లేకపోతే చెవును కాల్చగలిగే ఓడు ఈయన తలకాయని కాల్చలేడా, ముందుగానే డొనాల్డ్ ట్రంప్ తలకాయ ఎంత లావునట్టు బెండిగిల్ రాయి మాదిరి అంటారు మనోళ్ళు అయితే. కానీ అక్కడ మన వాళ్ళ మాదిరి గురిజనాలు కాదు కదా అండేది, అది పరిస్థితి. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే గొప్ప జాతీయవాది అని, ఆయన అమెరికాను నిలబెట్టగలరని, అందుకే డొనాల్డ్ ట్రంప్ను హత్య చేయాలనుకున్నారని చెప్పేసి అమెరికా ప్రజలు బలంగా భావిస్తున్నారంట. దానికి తోడు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు ఈ మతిమరుపు ఒకటి ఉండాలి. నేను నిన్న వీడియోలో కూడా చెప్పిన, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియడంలే, ఆ మారి ఉన్నాడు. సో ఆ మతిమరుపు ఉండడం కూడా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కు ప్లస్ పాయింట్ అయింది. దీంతో అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఈసారి డొనాల్డ్ ట్రంప్ అతి భారీ విజయం సాధించనున్నట్టు తెలుస్తా ఉంది. డొనాల్డ్ ట్రంప్ వైపు ఏకంగా 61% మంది ప్రజలు మొగ్గు చూపుతా ఉంటే, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైపు కేవలం 38% మంది మాత్రమే అమెరికా ప్రజలు మొగ్గు చూపుతున్నారంట. దీంతో ఏ విధంగా చూసినా వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఖాయంగా కనపడతా ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ కనుక గెలిస్తే భారత్కి అయితే పండగనే చెప్పాలా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కు భారత్పై మంచి అభిప్రాయం ఉండాలి, అది మనందరూ కూడా బాగా తెలుసు. పైగా మన ప్రధాని నరేంద్ర మోడీకు మంచి మిత్రుడు కూడా ఎవరు, డొనాల్డ్ ట్రంప్. వీటన్నిటికంటే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కు మన శత్రు దేశాలైనటువంటి చైనా, పాకిస్తాన్ దేశాలంటే అస్సలు పడదు. దీంతో ఈ రెండు దేశాలను డొనాల్డ్ ట్రంప్ తొక్కి పట్టి నారదీయడం అయితే ఖాయం అది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, జాతీయవాదులను ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. అది మన దేశంలో కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా కావచ్చు, ఆ దేశంలో జాతీయవాదులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవైపు తమ దేశాన్ని, అలాగే ఇంకొక వైపు ప్రపంచ బాగోగులను కూడా వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి దీంట్లో అయితే సందేహమే లే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే అలా లైక్ చేయడంతో పాటు ఇంతటి విలువైన సమాచారం ఉన్న ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయగలరని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. అలాగే మన ఛానల్ను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ వేడుకుంటున్నా. జై శ్రీరామ్.